మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన శక్తి గల నామములో మరలా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలుపుతున్నాం. చిన్న కుటుంబముగా మీ అందరి కుటుంబాలతో కలుసుకొని ఈ విశ్రాంతి దినమున ప్రభువును ఆరాధించే కృపను, స్తుతించే భాగ్యమును యేసయ్య మనకు అనుగ్రహించాడు. మనం ధన్యులం. ఈ భూలోకం మీద దేవుని స్తుతించుట ఎంతో గొప్ప భాగ్యం. నీతిమంతులకు అది శోభస్కరం. ఈ దినం మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ఉండాలని కోరుకున్నాం కదూ. దయచేసి అందరూ ఎవరు కదలకుండా దగ్గరికి రండి. తదుపరి మనము దేవుని స్తుతిద్దాం. ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. ఒక గంట మనమందరం కలిసి దేవుని స్తుతిద్దాం. మరి పాటల కంటే ముందుగా ఎస్తేర్ రాణి ఆరంభ ప్రార్థన చేస్తుంది. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను యేసయ్యా. మారిని దేవా మీకే స్తోత్రం ప్రభా. దేవా మాతో ఎల్లప్పుడూ ఉండే గొప్ప దేవా మీకే వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవా ఇంతవరకు దేవా మీరు మమ్మల్ని కాచి కాపాడినారు ప్రభా. ప్రతి ఒక్క అపాయం నుంచి దేవా మీరు మమ్మల్ని తప్పించి ప్రభా సజీవంగా ఉంచి దేవా మిమ్మల్ని దేవా మీ గొప్ప నామంలో స్తుతించే కృపను దేవా మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా. అవును యేసయ్యా, ఇది మీ దినం ప్రభా. దేవా మీ దినమందు దేవా మీరు మాకు ఈ యొక్క భాగ్యం ఇచ్చినారు ప్రభా. దేవా మేమందరం దేవా కూడుకొని దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాగా తండ్రి. మీ సన్నిధి ఉంచండి ప్రభా. దేవా ఆది నుంచి అంతం వరకు దేవా మీరు ఉండండి ప్రభా. మీ సన్నిధిని దేవా మేము అనుభవించే శక్తిని దేవా మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. దేవా ఇందుని బట్టి కేవలం మీ నామం మహిమపరచబడాల ప్రభా. ప్రతి ఒక్క అంధకార చీకటి శక్తులను దేవా లయపరచండి ప్రభా. దేవా దీన్ని దేవా వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఒక గొప్ప కార్యాన్ని దేవా మీరు జరిగిస్తాను నమ్చు తండ్రి. మీరే మాతో ఉండి నడిపించి గొప్ప కార్యాలు జరిగిస్తాను నమ్చు. ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, గుడ్ సమరిటన్ మినిస్ట్రీస్ బళ్ళారి క్రీస్తు సైనికుడు పాడిన 21వ పాట. అగ్ని మధ్యను నడచినను జ్వాలలు నన్ను కాల్చవు, నదులలో బడి దాటినను జలము పొల్రి పారదు. యేసు నాతో ఉండగా ఎల్లప్పుడు నాకు విజయం. యేసు నాతో ఉండగా ఎల్లప్పుడు నాకు విజయం. మరోసారి అగ్ని మధ్యన నడచినను జ్వాలలు నన్ను కాల్చవు, నదులలో పడి దాటినను జలము పొర్లి పారదు. యేసు నాతో ఉండగా ఎల్లప్పుడు నాకు విజయం. యేసు నాతో ఉండగా ఎల్లప్పుడు నాకు విజయం. మనం ఎక్కడున్నాను? చప్పట్లు కొట్టు దేవుని చూద్దాం. సర్వజనులారా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దామా సంతోషంతో. అలనాడు అబ్రహాంతో ఉన్న దేవుడు ఇది మనతో కూడా ఉన్నాడు. ఆ దేవుని చూద్దామా. అబ్రహాముతో ఉన్న దేవుడు అనుదినము నాతో ఉన్నాడు. అబ్రహాముతో ఉన్న దేవుడు అనుదినము నాతో ఉన్నాడు. యెహోవా ఈరే యేసయ్యా, నీకు ఎవరు సమానులయా. యెహోవా ఈరే యేసయ్యా, నీకు ఎవరు సమానులయా. అగ్ని మధ్యన నడచినను జ్వాలలు నన్ను కాల్చవు, నదులలో పడి దాటినను జలము పొర్లి పారదు. యేసు నాతో ఉండగా ఎల్లప్పుడు నాకు విజయం. యేసు నాతో ఉండగా ఎల్లప్పుడు నాకు విజయం.
ఏలియను ఘనపరచిన దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉన్నాడు. ఏలియను ఘనపరచిన దేవుడు ఎల్లప్పుడు నాతో ఉన్నాడు. ఎబెనేజరా మెస్సయ్యా నీవే నాకు శరణమయ్యా. ఎబెనేజరా మెస్సయ్యా నీవే నాకు శరణమయ్యా. అగ్ని మధ్యను నడచినను జ్వాలలు నన్ను కాల్చవు. నదులలో పడి దాటినను జలము పోర్లే పారదు. యేసు నాతో ఉండగా ఎల్లప్పుడు నాకు విజయం. యేసు నాతో ఉండగా ఎల్లప్పుడు నాకు విజయం. హల్లెలూయా. ప్రియులారా, ఇంతవరకు అద్భుతంగా మనము స్తుతి పాట పాడాం. అగ్ని మధ్యను నడిచినను జ్వాలలు నన్ను కాల్చవని అద్భుతంగా దేవుని స్తుతించే భాగ్యం మనకి ఇచ్చాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో ఆరాధనకి వెళ్దాం. అందరూ మోకరించండి. అందరము స్తుతి చేద్దాం, ఆరాధిద్దాం, ప్రభువులో ఆనందిద్దాం, దేవుని స్తుతిద్దాం. ఎస్ రాజా నీ నివాసములో రాత్రి పగలు ధ్యానించెదను. యేసు రాజా నీ నివాసములో రాత్రి పగలు ధ్యానించెదను. రాజా నీ నివాసములో రాత్రి పగలు ధ్యానించెదము. యేసు రాజా నీ నివాసములో రాత్రి పగలు ధ్యానించెదము. స్తుతించి సంతోషించేదా నా దుఃఖమంతా మరచెదను. నిన్ను స్తుతించి సంతోషించేదా నా దుఃఖమంతా మరచెదను. రాజా నీ నివాసములో రాత్రి పగలు ధ్యానించెదను. యేసు రాజా నీ నివాసములో రాత్రి పగలు ధ్యానించెదను. అందరం తప్పుకుందామా? దేవుని ఆరాధిద్దామా? పిల్లారా, దేవుడు మనకిచ్చిన దేవుని సన్నిధానం బట్టి దేవుని స్తోత్రాలు. ఎస్ నా బలము నా కోటయు ఆరాధన నీకే నా దాగు చోటు. నా బలము నా కోటయు ఆరాధన నీకే. నా బలము నా కోటయు ఆరాధన నీకే. నా దాగు చోటు నేనుండు స్థలము ఆరాధన నీకే. నా దాగు చోటు నేనుండు స్థలము ఆరాధన నీకే. ఆరాధన 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 అబ్బా అబ్బా నీకేనయ్యా. ఆరాధన 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 అప్పా అప్పా నీకేనయ్యా.
నివాసములో రాత్రి పగలు ధ్యానించెదను. యేసు రాజా నీ నివాసములో రాత్రి పగలు ధ్యానించెదను. అందరం పిల్లరా, ఉన్నతుడా మహోన్నతుడా, ఆరాధన నీకే, విమోచకుడా బలి అయిన దేవా అని వాడదామా? Yes. స్తోత్రం. Yes. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధన నీకే. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధన నీకే. విమోచకుడా విమోచకుడా బలి అయిన దేవా ఆరాధన నీకే. విమోచకుడా బలి అయిన దేవా ఆరాధన నీకే. అందరము కలిసి ఆరాధన 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 అబ్బా అబ్బా నీకేనయ్యా. ఆరాధన 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 అప్పా అప్పా నీకేనయ్యా. రాజాని నివాసములో రాత్రి పగలు ధ్యానించెదను. యేసు రాజా నీ నివాసములో రాత్రి పగలు ధ్యానించెదను. పిల్లారా, కష్టకాలంలో దేవుడు సహాయం చేసేవాడు. నువ్వు దేవుని ఆరాధన చేయి, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎస్, దేవుడు చూద్దామా, అందరము దేవుడు చూద్దామా పిల్లారా. థ్యాంక్ యూ లార్డ్. ఎస్, బలము నా కోటయు ఆరాధన నీకే. నా బలము నా కోటయు ఆరాధన నీకే. నా దాగు చోటు నేనుండు స్థలము ఆరాధన నీకే. అయ్యా, నా దాగు చోటు నేనుండు స్థలము ఆరాధన నీకే. ఆరాధన 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 అబ్బా అబ్బా నీకేనయ్యా. ఆరాధన 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 అప్పా అప్పా నీకేనయ్యా. రాజాని నివాసములో రాత్రి పగలు ధ్యానించెదను. యేసు రాజా నివాసములో దేవుని ఆరాధించే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఆయన
నేను గణపరిచే ఆత్మదేవుని ఆత్మ అందరం కలిసి స్తుతించి సంతోషించేదా నా దుఃఖమంతా మరచెదను స్తుతించి సంతోషించేదా నా దుఃఖమంతా మరచెదను ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధన నీకే ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధన నీకే విమోచకుడా బలి అయిన దేవా ఆరాధన నీకే విమోచకుడా బలి అయిన దేవా ఆరాధన నీకే ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా అబ్బా అబ్బా నీకేనయ్యా ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన అప్పా అప్పా నీకేనయ్యా రాజాని నివాసములో రాత్రి పగలు ధ్యానించెదను దేవుని ఆరాధిద్దామా పిల్లరా? యేసు రాజా నీ నివాసములో రాత్రి పగలు ధ్యానించెదను ఆయన సన్నిధానం నుండి భాగ్యం మనకి ఇచ్చాడు. రాజైన దావీదు ఒక్క వరం అడిగాడు, నా జీవిత కాలం అంతా నా బ్రతుకు దినములన్నీ నీ నివాసములో ఉండగోరుచున్నానని కోరుకున్నాడు. అవును, సమాధి నిన్ను స్తుతించునా, మన్ను నిన్ను స్తుతించునా, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. దేవా, నిన్ను స్తుతించే భాగ్యం మాకిచ్చారు, మిమ్మల్ని గణపరిచే భాగ్యం మాకిచ్చారు. అలనాడు దేవదూతలు మిమ్మల్ని ఆరాధించినట్టుగా ఈ భూమి మీద మానవులంటి మాకు మా నోట మీ పాట పాడే భాగ్యం మాకు ఇచ్చారు. నైనా మీ సన్నిధి మా మధ్యన ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మీ సన్నిధి మా మధ్యకు దిగి వచ్చినందుకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని నీ ఆత్మతో తడిపినందుకు నీకు స్తోత్రాలు. మీ ఆత్మ బలము మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మీ స్వస్థత మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. వాయిద్యముల ద్వారా మా జీవితాల ద్వారా దేవా మీరు మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు చేస్తున్నాను. మనమందరము శబ్దంలో దేవుని స్తుతిద్దామా. ఈ సమయంలో స్తుతులు దైవజనరాల స్తుతులు చెల్లిస్తుంది. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన రాజానికి స్తోత్రం. స్తోత్రం నాయనా. యేసయ్యా, ఇంతవరకు తండ్రి పాటల స్తుతులతో తండ్రి మిమ్మల్ని ఆరాధించే కృపను అనుగ్రహించిన తండ్రి నీకే స్తోత్రం నాయనా. అవును దేవా, మీ యొక్క సన్నిధానంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని చెప్పిన గొప్ప దేవా, అటువంటి ఒక ధన్యకరమైన జీవితం తండ్రి దేవా మీరు మాకు అనుగ్రహించిన తండ్రి నీకే స్తోత్రం. స్తోత్రం నాయనా.
స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరమంటున్నా దేవా, మమ్మల్ని యథార్థవంతులు నీతివంతులుగా తీర్చిన తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం నాయనా. అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవానికే స్తోత్రం తండ్రి. ఆనాడు వారిని ఆశీర్వదించిన గొప్ప దేవా, ఈనాడు తండ్రి దేవా మీరు మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తున్న తండ్రి నీకే స్తోత్రం నాయనా. మా రక్షకుడా, మా విమోచకుడా నీకే స్తోత్రం స్తోత్రం నాయనా. పాపం నుంచి శాపం నుంచి మమ్మల్ని విడిపించిన తండ్రి నీకే స్తోత్రం నాయనా. అవును తండ్రి నాయనా, సజీవులే కదా తండ్రి మిమ్మల్ని స్తుతించేదా ఉన్నానా. మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినైనా ఈ విధంగా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దేవా మీరు మాకు అనుగ్రహించిన ఒక విధానం బట్టి నేనా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నేనా. అవును తండ్రి, ఈ యొక్క విశ్రాంతి దినంలో తండ్రినైనా మీరు పరిశుద్ధపరిచిన యొక్క దినం తండ్రినైనా మీరు ఆశీర్వదించిన యొక్క దినంలో తండ్రినైనా మీ యొక్క బిడ్డలందరితో కలిసినైనా పరిశుద్ధులతో కలిసి తండ్రి ఈ విధంగా స్తుతించే కృపను అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క స్తుతులు నజడనే యేసుక్రీస్తునామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదా? చాలా సంతోషము. ఈ విశ్రాంతి దినంలో కూడా దేవుని ఆరాధించే భాగ్యం యేసయ్య మనకు అనుగ్రహించాడు. మన ప్రార్థనలన్నీ కూడా సఫలం చేసే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. గత దినాల్లో అనేక విషయముల కొరకు మనం ప్రార్థన చేశాం. ప్రత్యేకంగా మందిరాలు త్వరగా తెరవబడాలని మనం ప్రార్థన చేశాం. ఆ ప్రపంచంలో నుండి ఈ కరోనా వైరస్ పరిపూర్ణంగా వెళ్ళిపోవాలని మనం ప్రార్థన చేశాము. ఏదిట్లయినా తప్పకుండా మన ప్రార్థనలకు యేసు ప్రభువారు జవాబు 100% ఇస్తాడు. ఎందుకనగా ప్రార్థనకు జవాబిచ్చుటకు యేసయ్య అర్హుడు, యోగ్యుడు, అధికారం గలవాడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం గనక దేని గురించి కూడా మనం చింత చేయవలసిన అవసరం లేదు. ఏదట్లయినా మరి విశ్రాంతి దినంలో ప్రభును గణపరుస్తుంటున్నాం. దయచేసి దగ్గరికి రండి. ఎవరు అటు ఇటు తిరగకుండా నిశ్శబ్దంగా దేవుని యొక్క వాక్యం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 11వ అధ్యాయము 24, 25, 26 వచనాలు నేను చదువుతున్నాను. ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 11 వర్స్ 24 ఆన్వర్డ్స్ చదువుతున్నాను. మీరు కూడా మీ బైబిల్ తెరిచి చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయము 24 వచనము. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెలుదును అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి వానికంటే చెడ్డది అగును అని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి ఈ వాక్యంలో విశ్రాంతిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్రాంతి, రెస్ట్ ప్లేస్. విశ్రాంతి మనకు పని చేసి వచ్చిన తర్వాత మనమందరం కూడా కాస్త సేద తీర్చుకోవాలని ఆశపడుతూ ఉంటాం. డ్యూటీకి వెళ్ళి వచ్చినా, వ్యాపారానికి వెళ్ళి వచ్చినా, లేక కాలేజీ డ్యూటీకి వెళ్ళి వచ్చినా, మరి ఇంకా ఎక్కడికి వెళ్ళి వచ్చినా కానీ కాస్త విశ్రాంతి తీసుకోవాలని ఆశపడుతూ ఉంటాం. ఇది మానవులను కూడా మనం కూడా ఆశపడుతుంటాం. దేవుడు కూడా అన్నాడు, నాకు విశ్రాంతి స్థలము కావాలి అన్నాడు. దేవుడైన యెహోవా మోషేతో చెప్పిన మాటలు నిర్గమాకాండము 25వ అధ్యాయము మరి ఆ 8వ వచనంలో మనం చూసినప్పుడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలము ఏర్పాటు చేసుకోవాలి అనగా, దేవుడు మనల్ని నివసిస్తే అది ఆయనకు విశ్రాంతి అట. నా విశ్రాంతి స్థలము ఎక్కడా అన్నప్పుడు యెషయా భక్తుడు అంటాడు, ప్రభువా నన్ను పంపు, నీ సువార్త నేను చేస్తాను, మీకు విశ్రాంతి స్థలాలను నేను ఏర్పాటు చేస్తాను అంటగా, దేవుడు పరలోక రాజ్యంలో ఉండాలని కాదు కానీ మానవుని యొక్క హృదయంలో ఉండాలని ఆయన ఆశపడ్డాడు. మానవుని యొక్క హృదయంలో ఎప్పుడైతే ఆయన ఉంటాడో ఆయనకు శాంతి సమాధానము, మనకు శాంతి సమాధానము, మనకు శాంతినిచ్చుటకు యేసు ప్రభువారు పరలోక రాజ్య వైభవం నుండి విడిచిపెట్టొచ్చాడు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తుంటున్నాము, అపవాది, లూసిఫరు, దొంగ, కూనిదారుడు, మోసగాడు, అబద్ధికుడు, సాతానుడు అనేటువంటి పలు విధములైనటువంటి పేర్లు పెట్టబడినటువంటి ఈ లూసిఫరు ఒకానొక దినమున ఒక అద్భుతమైనటువంటి క్రియ జరిగింది. అది ఏంటి అనగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. లూకా సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినప్పుడు, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచూ, అపవాది కూడా, సైతానుడు కూడా, అబద్ధీకుడు కూడా, మోసగాడు కూడా, కూనిదారుడు కూడా విశ్రాంతి కావాలని ఆశపడుతున్నాడు.
కేవలము నీకే కాదు విశ్రాంతి, నాకే కాదు విశ్రాంతి, సైతానుకు కూడా విశ్రాంతి కావాలంట. మరి విశ్రాంతి కావాలంటే ఎట్లా? ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. యేసు ప్రభు వారు రాకమునిపే సైతానుడు ఏం చేశాడు? దేవుడు వాని త్రొక్కివేశాడు కిందికి, వాని తన్నివేశాడు కిందికి. వాని అనుచరులందరూ కూడా పాతాళములో బంధింపబడ్డారు. అయితే కొందరు వానితో ఉన్నటువంటి అనుచరులు ఈ భూమి మీద ఉన్నారు. వారి అందరి యొక్క అలవాట్లు, సైతాను యొక్క అలవాట్లు ఏంటి అనగా, మానవుడు ఎవ్వరు కూడా విశ్రాంతిగా నివసించకూడదు, దేవుడిచ్చి విశ్రాంతి వాడు పొందకూడదు. ఒకవేళ ఎవరైనా దేవుని విశ్రాంతి పొందుకుంటే వారిని ఏదో విధంగా ఆటంకపరచాలి, వారి జీవితాన్ని డిస్టర్బ్ చేయాలి, ఆ కుటుంబంలో ఒక నరకం ఉండాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి విశ్వాసి ప్రభువుని నమ్ముకున్నాడు, ప్రభువులో జీవిస్తున్నాడు. అలాగనే ఆ ఇంట్లో, ఈ ఇంట్లో, మన ఇంట్లో అందరు అనేకులు ప్రభువుని తెలుసుకున్నారు. ఎందుకనగా మన దేశములో పువ్వులు పుట్టుచున్నవి, అవి బ్రహ్మాండంగా ఎదుగుచున్నవి అనగా దేవుని యొక్క కృప వలన దేశమంతటా దేవుని పువ్వులనగా, పరిశుద్ధాత్మ పువ్వులనగా దేవుని కొరకు ప్రజలు జీవిస్తూ ఉంటున్నారు. ఆ జీవించేది వానికి ఇష్టం లేక పూసిన పువ్వులను రాలగొట్టాలని, కింద పడేయాలని ఆశపడుతుంటున్నాడు. నక్క యొక్క గుణం ఏంటనగా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఆ పండ్లు కనుక అందితే తింటుంది, అందకపోతే ఏం చేస్తుంది తెలుసా? ఈ పండ్లు పుల్లగా ఉన్నాయి, ఈ పనికిరావని చెప్పి ఆ చెట్టును పట్టుకుని బాగా ఇదిలిచి అన్నిటిని కింద పడేసి చెదరగొట్టిపోతుంది నక్క యొక్క స్వభావము. అదే విధముగా సైతానుడు ఎవరిలో దూరుతాడో వాడు బాగుపడడు, ఇతరులను కూడా బాగుపడనివ్వడు అని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తుంటున్నాము, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి దొరకక, ఎందుకనగా ఈ దినములలో అనేకులు ఈ యొక్క COVID-19లో ఎంతో మంది దేవుని బిడ్డలారా గృహాలలో ఉండి బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ కరోనా ప్రభావం వల్ల ఎవరు బయటికి వెళ్ళక, వీళ్ళు కుదరక ఎక్కువ సమయం ప్రభుతో గడుపుతున్నారు అని నేను నమ్ముతున్నాను. మీరు అలా ఉన్నారా? దేవునికి స్తోత్రాలు, చాలా సంతోషము. అలా లేకపోతే పొరపాటు చేసామే అని పశ్చాత్తాపడు. ప్రభువారికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, దాన్ని దుర్వినియోగం చేసుకునవద్దు. చూడండి, అందరూ ప్రభువును స్తుతిస్తుంటున్నారు. ఇప్పుడు సైతానుకు విశ్రాంతి స్థలము లేదు. సైతానుకు విశ్రాంతి స్థలం ఎక్కడంటే, ఒక వ్యక్తి వాడు త్రాగుబోతుడై కావాలి, వాడు దొంగ కావాలి, వాడు తిరుగుబోతుడై ఉండాలి, వాడు కూనిదారుడై ఉండాలి. ఎందుకనగా వాడు మానవుడు ఎవరే కానీ శాంతి సమాధానముగా ఉండేది వానికి ఇష్టం లేనే లేదు. అందువలన వారు ప్రతి ఇంటికి వెళ్తున్నాడు కానీ ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది కనుక వాడు ఇలా లేకపోతున్నాడు. మీ ఇంట్లో ప్రార్థన కనుక జరుగుతూ ఉన్నట్లయితే సైతానుడు మీ ఇంటికి రాడు. హల్లెలూయా. మీ ఇంట్లో కనుక ప్రార్థన జరుగుతున్నట్లయితే అపవాది మీ ఇంటికి రాడు. మీ ఇంట్లో కనుక ప్రార్థన లేకపోతే వాడు సులువుగా వచ్చేస్తాడు. ఒక వ్యక్తి, భయంకరమైన వ్యక్తి, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, ప్రభు కొరకు జీవిస్తున్నాడు. వాడిలో ఉన్నటువంటి చెడ్డ అలవాట్లన్నీ వెళ్ళిపోయిన తర్వాత వానికి విశ్రాంతి దొరకలే. మరో వారన్ని ఇండ్లకు వెళ్ళి ఆ యొక్క తలుపు తట్టాడు, అందరూ ప్రార్థన చేసుకుంటున్నాడు, ఎక్కడ కూడా వానికి స్థలం దొరకలే. అయితే వాడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను విడిచి వచ్చిన గృహానికి, నా గృహానికి వెళ్ళాలంటున్నాడు వాడు. చూడండి, ఎందుకు వెళ్ళాడనగా తిరిగి వచ్చేసరికి అతని జీవితము మరలా యథావిధిగా పాపములో పడిపోయింది. అనగా అతనిలో ఏమి లేదు, నీరు లేని స్థలానికి వెళ్తున్నాడు. నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఎక్కడైతే నీరు లేదో, ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం లేదో, ఆ గృహానికి, ఆ వ్యక్తి దగ్గరికి, ఆ స్త్రీ పురుషు దగ్గరికి, ఆ యొక్క విశ్వాస దగ్గరికి ఇతడు వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గుర్తు చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడా, రెండవ రాకడా ఏ దినం వస్తుందో తెలియదు. మనం చూస్తుంటున్నాం, భయంకరమైనటువంటి కరోనా వైరస్ వలన ప్రజలందరూ తబ్బిబ్బులైపోయారు. తిరిగి మిడతలు కూడా బయలుదేరాయి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడకు సూచనలై ఉన్నాయి. మీ జీవితం ఏంటనగా మీరు సరి చేసుకోవాలి. విశ్రాంతి దినమున మీరు ప్రార్థనకు వచ్చారు, మంచిది. కానీ విశ్రాంతి దినమున మీరు ఏం చేయాలో ఆ మాటలు మీరు గుర్తు చేసుకోవాలి. అది ఏంటనగా, మీరు పరిపూర్ణంగా మీ హృదయంలో వాక్యము అనేటువంటి నీరు నీకు ఉండాలి, ప్రార్థన అనేటువంటి నీరు నీకు ఉండాలి, పరిశుద్ధాత్మ అనేటువంటి నీరు నీకు ఉండాలి, ఇటువంటి అభిషేకం అనేటువంటి నీరు నీకు ఉండాలి. అప్పుడు సైతానుడు నీ దగ్గరికి వచ్చుటకు ఆస్కారం లేదు. వాక్యం వింటున్నాం మనము. మీ కుటుంబాల్లో ఇవేమైనా తక్కువ ఉన్నాయా?
నీ వ్యక్తిగత జీవితంలో, నీ విశ్వాస జీవితంలో వాక్య జ్ఞానం కలిగి ఉన్నావా? చదువు లేదా? ఇన్నే వాక్యము ఆ ఒక్క వచనము నీకు తెలిసిన కానీ ఆ వచనం ప్రకారం నువ్వు జీవిస్తుంటున్నావా? ఓ విద్య లేని పామరులారా, ఈ దినాల్లో చాలా మంది విద్య కలిగిన వారు ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే వారికి వినికిడిచ్చాడు దేవుడు, వారు వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటారు అని నేను నమ్ముతున్నాను. తదుపరి మనం చూస్తుంటున్నాం దేవుని బిడ్డలారా, నీరు లేని చోట్ల తిరుగుతుంది. అది ఎక్కడ తిరుగుతున్నాడు సైతానుడు అనగా, ఎక్కడ వాక్యము లేదో, నీరు లేదు అంటే వాక్యము లేని స్థలములో వెళ్తున్నాడు వాడు. నీ వాక్యం కలిగి జీవించినట్లయితే, పరిశుద్ధాత్మను కలిగి జీవించినట్లయితే, అభిషేకమును కలిగి జీవించినట్లయితే, సహవాసములో పరిశుద్ధుల సహవాసములో నువ్వు కలిగి జీవించినట్లయితే, సంఘ యొక్క కట్టడలో నువ్వు జీవించినట్లయితే సైతానుడు నిన్ను ముట్టడు. వీటిలో నీకు ఏదైనా కొరత ఉన్నట్లయితే నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోవాలి. ఆది అపోస్తులు మనం చూసినప్పుడు, పేతురు వాక్యం చెప్పినప్పుడు 3000 మంది రక్షణ పొందినప్పుడు వారందరూ ఏం చేశారు? అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండిరి. దీని అర్థం ఏంటనగా పకడ్బందీగా ఉన్నారు వాళ్ళు. అనగా సైతానుడు రాకుండా, సైతానుడు ఎటు విషయంలో కూడా వాడు జ్వరపడకుండా, లోనికి రాకుండా వాడు చూస్తున్నాడు. పిల్లారా, మీకు తెలిసి ఉండాలి, దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహంలో ఎక్కడే కానీ మరి ఎక్కడైనా అనవసరమైనటువంటి గాలి ఎటువంటిది పోకుండా బాగా భద్రంగా ప్యాక్ చేశాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఎక్కడే కానీ పొరపాటున రంధ్రాలు ఏర్పడాయా మరి మనుషుడు అనారోగ్యం అయిపోతాడు. అది మానుకోవటానికి డాక్టర్ దగ్గరికి, వైద్యుల దగ్గరికి వెళ్తాం ఆ గాయం మార్చుకోవటానికి. ఎందుకనగా దేవుని బిడ్డలారా, ఇక్కడ నీకు ప్యాక్ అయిపోయినావు, పరిపూర్ణంగా బాగా ప్యాక్ అయిపోయినావు. ఎక్కడే కానీ నీకు లూజు ఉన్నట్లయితే, ఎక్కడైనా నీకు ఆ కొరతలు ఉన్నట్లయితే దాన్ని సరి చేసుకోవటానికి పరమ వైద్యుడైనటువంటి యేసు ప్రభు వారి దగ్గరికి మనం వెళ్ళాలి. అందువలన నీరు లేని స్థలానికి వాడు వెళుతున్నాడు. మరి శిష్యులలో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతులో ఏమి లేదు? వాక్యము లేదు. అందువలన వాక్యము లేదు గనుక యూదాలో సైతానుడు ప్రవేశించను అని రాయబడింది. యూదాలో సైతానుడు ప్రవేశించాడు గనక అతడు నాణ్యములు ఆశించాడు, యేసుస్వామిని పట్టించాడు. ఇప్పుడు నీవు కూడా ఎప్పుడు ఈ పని చేస్తావనగా, సైతానుడు నీలో ప్రవేశించినప్పుడు లోకానుసారంగా నువ్వు అనుసరించి లోకాశలకు నువ్వు లోబడిపోయి ఏం చేస్తావు తెలుసా? దేవునికి దూరం అయిపోతావు. అందువలన ఆ స్థితి ఎలా ఉంటుంది అనగా చాలా బీభత్సవంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఓ ప్రభువా, నిజమే తండ్రి, నేను నీరు కలిగి జీవిస్తాను, నేను వాక్యమును కలిగి జీవిస్తాను అని అనుకుంటే దేవుడు నిన్ను దీవించుటకు, నిన్ను భద్రపరచుటకు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే సైతానుడు వచ్చాడో ఆ ఇల్లు ఊడ్చబడింది. మీరు చూడండి ప్రియులారా, 25వ వచనంలో చూడండి, నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూశారా? వాక్యము లేనే లేదు, శుభ్రంగా ఉందంట. దీని అర్థం ఏంటంటే ఇల్లు ఊడ్చిందంటే శుభ్రంగా ఉండాలి కదా, కానీ దేవుని వాక్యము లేదు, కానీ లోకానుసారంగా అన్నీ ఉన్నాయని అర్థం. ప్రభువుకి ఏ వ్యక్తి దూరం అయిపోతాడో ఆటోమేటిక్గా సైతానుకు దగ్గర అవుతాడని అర్థం. ఎవరైతే సైతానుకు దూరం అవుతారో వారు దేవునికి దగ్గర అవుతారని అర్థం. చూసావా ఈ లింకు, ఈ సంబంధం ఎటువంటిదనగా, నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే సైతానుకు దూరం అయిపోతావు, లేక సైతానుకు దగ్గర ఉంటే దేవునికి దూరం అయిపోతావు. ఈ వ్యక్తి ఒకప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నవాడు, సైతానుకు దూరంగా ఉన్నవాడు ఇప్పుడు ఏం చేశాడు? సైతానుకు దగ్గర పోయాడు గనుక దేవుని సన్నిధి దూరం అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క సైతాను అంటున్నాడు, నేను ఒక్కడిగా వెళ్ళను, ఇప్పుడు నాకంటే చూడండి అంటున్నాడు 26వ వచనంలో, అతడు వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలు వెంట పెట్టుకొని వచ్చును, అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును, అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి వారికంటే చెడ్డది అగును. చూశారు ఎటువంటి పరిస్థితి? ఇప్పుడు ఒకప్పుడు అతనికి ఒక చిన్న అలవాటు ఉండేది, అప్పుడు ప్రభువుని నమ్ముకున్నాడు, విడిచిపెట్టాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు? ప్రభువు నమ్ముకున్న తర్వాత ఇష్టానుసారమైన పనులు చేస్తుంటున్నాడు, ఎక్కువ తప్పులు చేస్తున్నాడు, ఎక్కువ పాపములు చేస్తున్నాడు, దేవుని పేరు అడ్డం పెట్టుకున్నాడు, క్రైస్తవుడని చెప్పుకుంటున్నాడు, అమ్మనాళ్ళ పేరు అడ్డం పెట్టుకున్నాడు, వాళ్ళ పేరు ఈ పేరు రెఫరెన్స్ చేసుకుంటాడు. ఎందుకో తెలుసుగా, ఎక్కువ అయిపోయింది. అందువలన తన ఒక జీవితం అంతా ఖాళీ అయిపోయింది, ప్రభు సన్నిధి లేదు. ఇప్పుడు సైతానుడు ఏం చేశాడో తెలుసా? మరి 7 దయ్యాలు, 7 + 1, మొదటి వాడు 8 మందిని అట్టు పెట్టుకొని వచ్చాడు. అవును దేవుని పిల్లారా, సైతానుకు విశ్రాంతి స్థలము కావాలి. దేవునికి విశ్రాంతి స్థలముగా నీవు ఉన్నట్లయితే నీ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది.
దేవునికి విశ్రాంతి స్థలం ఇస్తావా, సైతానుకు నీవు గుడారము కట్టిస్తావా? ప్రశ్న. అవును, సైతానుకు గుడారము కట్టాలంటే అందుకే అపవాది ఎన్నో ప్రణాళికలు వేశాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినప్పుడు, ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 5:14 చూసినప్పుడు, పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుకొని ఉన్నది. పాతాళము అపరిమితముగా నోరు తెరుచుకున్నది. దాంట్లో గనులను, పెద్దవారును, పేదవారును, పేరుగాంచిన వారును, వారును వీరును అందరు పడిపోతున్నారంట. అందరికీ ఆశలు ఉన్నాయి. సైతాను కూడా విశ్రాంతి కావాలని ఆశపడింది, మానవునికి కూడా విశ్రాంతి కావాలని ఆశపడింది. యేసుప్రభు వారు కూడా విశ్రాంతి కావాలని ఆశపడ్డాడు. యేసుప్రభు వారు పరలోక రాజ్యంలో విశ్రాంతి తీసుకొనక నీ హృదయంలో, మీ ఇంట్లో, మన ఇంట్లో ఉండాలని వచ్చాడు. సైతాను కూడా త్రొక్కివేయబడిన తర్వాత ఎవరు కూడా విశ్రాంతిగా ఉండకూడదు, నేను అందరిని చెడుపుతానని చెప్పాడు. అందరిని చెడపటానికి వస్తున్నాడు. ఎప్పుడో తెలుసా? నీ హృదయంలో దేవుని యొక్క వాక్యము లేకపోతే, నీవు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ నీకు లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం నీకు లేకపోతే, దేవుని పిల్లల యొక్క సహవాసము నీకు లేకపోతే, మనం ఏమైపోతాం తెలుసా? అమర్చబడి ఉంటాము, శుభ్రంగా ఉన్నట్టే ఉంటాం. ఆ పిల్లవాడు, ఆ అబ్బాయి, ఆ అమ్మాయి చాలా బాగున్నారండి, చాలా బాగున్నారండి, లోపల ఏముందండి? ఏమి లేదండి, వాక్యము లేదండి. ఇప్పుడు సైతాను నిన్ను సులువుగా అటాక్ చేస్తాడు నిన్ను. వాడొక్కడే రాడు, వాడు వస్తూ ఇంకా వానికంటే బలమైనటువంటి 7గురిని తీసుకొస్తాడు. మరి 7 చెడ్డ అలవాట్లు నీకు తీసుకొని పెడతాడు. ఓ సహోదరుడా, సహోదరి, ఓ ప్రియ కుటుంబమా, ఈ విశ్రాంతి దినములో యేసు ప్రభు వారు నీతో మాట్లాడుతున్నాడు. పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని ఉన్నదంట. సైతాను కూడా గొప్ప ఆశ ఉంది, పరలోక రాజ్యానికి కూడా గొప్ప ఆశ ఉంది. అది ఏంటనగా, విశ్వాసులు, దేవుని పిల్లలు పరలోక రాజ్యానికి వెళ్ళాలని, పరలోక రాజ్యం వైభవంగా ఉన్నటువంటి ఆ రాజ్యానికి వెళ్ళాలని పరలోక రాజ్యం కూడా ఎదురు చూస్తుంది. ఇట్లు నరకం కూడా అనేకులు, అడుగులేని నరకము, ఎప్పుడు యుగయుగములు కాలుతున్న నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు. యేసు ప్రభు వారి యొక్క రాకడ ఆసన్నమైనది. ఓ బైబిల్ చదువుతున్నావో సహోదరుడా, కానుకలు ఇస్తున్నటువంటి ఓ దేవుని బిడ్డ, బైబిల్లో ఉన్న పేరు పెట్టుకున్నటువంటి గొప్పవో ఓ సహోదరుడా, నైనా నీతోనే, అమ్మా నీతోనే మాట్లాడుతున్నాడు. నా 2 చేతులు జోడించి నీకు చెబుతున్నాను, జీవితాన్ని సరి చేసుకో, బాగు చేసుకో. అవును, ఒక వ్యక్తి ఉన్నాడు. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 4-5 వచనములో చూస్తుంటున్నప్పుడు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనా తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకెత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుటకు మొదలు పెట్టునని ఎవరితో చెప్పాడు దేవుడు? జొరియా పట్టణములో కావలన్న మనోహకు తెలిపాడు. తన భార్యతో మాట్లాడాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సంసోను గురించి మాట్లాడుతున్నాడు. సంసోని అనగా అర్థం ఏంటనగా, సూర్యుడు లాంటి వాడు, లైక్ సన్, సూర్యుడు లాంటి వాడు, ఇశ్రాయేల్ ప్రజలను రక్షించుటకు వచ్చిన వాడు, మహా జ్ఞానవంతుడు, ప్రార్థన పరుడు, బలవంతుడు. దేవుని పిల్లారా, గాడిద పచ్చిదవడ ఎముకతో 300 నక్కలను, 1000 మందిని చంపిన వ్యక్తి. ఆ వ్యక్తి 300 నక్కలను పట్టుకొని 150 ఈ ప్రక్కన 150 ఈ ప్రక్కన కట్టి వాటి తోకలకు ముడేసి మధ్యన అగ్ని పెట్టి ఫిలిష్తీయుల యొక్క పంటను నాశనం చేయించినట్టు వ్యక్తి. ప్రార్థన చేస్తే నీళ్లు దప్పికెళ్తుంటే ప్రార్థన చేస్తే భూమిలో నుండి నీళ్ళు వచ్చేసాయి. రాత్రంతా గర్భగుడిలో ఉన్నాడు. ఒక సన్నివేశానికి వెళ్ళాడు. రాత్రంతా ఉండి వాళ్ళందరూ కూడా అతన్ని బంధించారు ఒక గర్భగుడిలో. తెల్లవారుచుండగా పిల్లార వారందరూ నిద్రిస్తున్నప్పుడు ఆ గర్భగుడి యొక్క ద్వారబంధరాలను చేతులతో ఊడబెరికాడు. ఆ ద్వారబంధరాలు చేతులతో ఊడబెరుకొని వాటిని భుజం మీద వేసుకొని 7 కిలోమీటర్లు వాటిని ఏం చేశాడు తెలుసా? తీసుకొని పోయి అక్కడ 20 కిలోమీటర్లు, క్షమించాలి 20 కిలోమీటర్లు వాటిని తీసుకుని అక్కడ ఇసిరి పారేశాడు. దేవుని పిల్లలారా, ఇటువంటి బలమైనటువంటి వ్యక్తి ఏమైపోయాడనగా సైతానుకు లోనైపోయాడు. సూర్యుడు లాంటి వాడే గాని సైతానుకు లోనైపోయాడు. బలమైన వాడే, నాజీరు చేయబడిన వాడే, వ్రతము చేయబడిన వాడే, అభిషేకింపబడిన వాడే, వాక్య జ్ఞానం కలిగిన వాడే, ఇశ్రాయేల్ ప్రజలను విడిపించుటకు వచ్చిన వాడే. అయితే ఏమైపోయాడనగా కంటికి కనబడిన దానిలా ఆశించాడు. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అన్యులతో పోయాడు. అక్కడ ఆ అమ్మాయి వారి తండ్రిని కూడా
ఆ ఊరి వారు అగ్గిపెట్టి కాల్చివేశారు. తర్వాత ఇంకా 3 దగ్గరికి వెళ్ళాడు. చివరికి దెలీలా యొక్క చేతుల పడ్డాడు. దెలీలంటుడు వేశ్య యొక్క తొడల మీద పడి నిద్రపోతున్నాడు. ఎవరు? సంసోను. సంసోన్ అంటే అర్థం ఏంటి? సూర్యుడు లాంటి వాడు. ఎక్కడున్నాడు? దేవుని సందులో ఉండవలసిన వ్యక్తి దెలీలా యొక్క తొడల మీద నిద్రపోతున్నాడు. ఎటువంటి బీభత్సం కదా. అపవాది తిరుగుతున్నాడు. నీరు ఎవరి దగ్గర లేదో, వాక్యం ఎవరి దగ్గర లేదో, పరిశుద్ధాత్మ ఎవరి దగ్గర లేదో, అభిషేకం ఎవరి దగ్గర లేదో, సహవాసం ఎవరికి లేదో, ఎక్కడుంటారో తెలుసా? నువ్వు వేశ్య సాంగత్యంలో మునిగిపోయావా? పాపములో కూరుకొని పోయావా? మగ్గుబట్టిపోయావా? దుర్వాసనలో జీవిస్తుంటున్నావా? విశ్రాంతి దినమున ఓ దేవా నైనా నీ పేరు పెట్టుకొని విశ్రాంతి కొరకు వచ్చి విశ్రాంతి లేని నా జీవితమునైనా ప్రభువా కనికరించు నాయనా. ప్రభువా విశ్రాంతి దినమున ప్రభువారు గొప్ప కార్యాలు చేయాలని ప్రభువారు విశ్రాంతి దినం కొరకు దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. ఈ కరోనా వైరస్ నుండి దేవుని మందిరాలన్నీ మూయబడినప్పుడు దైవజనులని వారు, విశ్వాసులని వారు, దేవుని కొరకు జీవించేవారు ప్రభువా చర్చిలను ఓపెన్ చేయండి ప్రభువా, తెరవండి ప్రభువా, అధికారులతో మీరు మాట్లాడండి ప్రభువా, ఈ వైరస్ను తీసివేయమని దైవజనులు రోజు ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు గొప్ప కార్యాలు చేయుటకు సమర్థుడు కాదా? ఓ దేవా నా జీవితాన్ని దర్శించు ప్రభువా. సంసోను ఏమైపోయాడండి? సైతానుడు గొప్ప ఆశ పెట్టుకున్నాడు. వానికి విశ్రాంతి కావాలి, నీరు లేని స్థలములో కావాలి. పరిస్థితులు తారుమారైపోయాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనందరికీ విశ్రాంతి వెతకటానికి సిద్ధంగా ఉన్నాడు. గుర్తు చేసుకోవాలి ఈ మాట. నువ్వు నీకు నాకు మనందరికీ విశ్రాంతినివ్వాలని ఆశపడ్డాడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందువలనే ఆదికాండము 2వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూసినప్పుడు దేవుడైన యెహోవా 5 రోజులు సమస్తాన్ని సృష్టించాడు, 6వ దినమున నిన్ను నన్ను సృష్టించాడు తన స్వహస్తాలతో. అప్పుడు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దినాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు. అదే మనం అపొస్తలుల కాలంలో మనం చూస్తుంటున్నప్పుడు ఇది సబ్బాత్ దినముగా మార్చబడింది, విశ్రాంతి దినముగా మార్చబడింది. ఈ దినం అపొస్తలులంటి పౌలు మనకి ఏదైతే నేర్పించాడో, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పినటువంటి గొప్ప దైవజనుడు ఆయన కూడా ఆదివారం రొట్టె విరుచుటకు అపొస్తలుల కార్యం 20:7 వచనములో, అపొస్తలుల కార్యం 20:7 వచనములో ఆయన కూడా ఆదివారం రొట్టె విరుచుటకు వెళ్ళాడు మొదటి దినమున. ఎందుకనగా ఆయన ఏ విధంగా జీవించమన్నాడో అదే విధంగా మనల్ని జీవించమన్నాడు. అప్పుడు ఆయన యొక్క జీవితంలో ఎక్కడే కానీ ఏ స్థలములో కానీ ఇక సందు దొరకదు. సముద్రములో పడవలు ఎన్ని వస్తువులు తీసుకెళ్తుంటాయి దేవుని బిడ్డలారా. సముద్రం నీళ్ళలో వెళ్తున్నటువంటి ఆ పడవ, ఆ షిప్లో ఒకవేళ సూది బెజ్జం లాంటి ఆ యొక్క సందు ఏర్పడితే ఏమవుతుందో తెలుసా? కోట్ల రూపాయలతో, బిలియన్ రూపాయలతో డబ్బు కట్టించినటువంటి ఆ పడవ మునిగిపోతుంది. ఆ బిలియన్ రూపాయల డబ్బుల కంటే నీ శరీరము, నా శరీరము, మన దేహము, మన విశ్వాసము ఆ పడవ కంటే, ఈ మానము కంటే, ఇంటి కంటే, సమస్తము కంటే, ఆస్తి కంటే గొప్పది కాదా? అందుకే ఆ సూది బెజ్జం లాంటి ఒక బెజ్జం అంతా రంధ్రము గనుక ఆ పడవలో పోతే నీళ్ళు వెళ్ళిపోయి మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల నువ్వు ఎంత గొప్ప విశ్వాసివైనా, బ్రహ్మాండంగా వాక్యం చెప్పేవాడు అయినా, మంచిగా వాయిద్యాలు వాయించినా, బ్రహ్మాండంగా ఆరాధనలు చేసినా, ప్రజలను మెప్పించినా, అబ్బా అబ్బా అని అనిపించుకున్నా, నీలో గనక అపవాది వెళ్ళే సూది బెజ్జం లాంటి బెజ్జం గనక ఉన్నట్లయితే నీ జీవితం అటర్ప్లాప్ అవుతుంది. గుర్తు చేసుకోవాలి. ఓ దేవుని బిడ్డలారా, వాక్యమును మనం వాక్యానికి ఎన్నుకున్నప్పుడు ప్రభువారు మన జీవితాన్ని గొప్ప మార్గములోనికి నడిపించాలని ఆశపడుతుంటున్నాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు జరిగినటువంటి విషయం ఏంటి అనగా, రండి మీరు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము, 31వ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. యెహోవాకు ఇదే ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడైన ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకుని వారై జనులు అరణ్యములో దయ పొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి ఉన్నట్లు నేను వెళ్ళుదును అనుకొనుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అరణ్యములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఖడ్గము నుండి తప్పించుకున్నారు. ఇప్పుడు వారికి ఏం కావాలి? విశ్రాంతి కావాలి. దేవుడైన యెహోవా మనకు బోధించిన మాటలు, ఐగుప్తు దేశంలో 435 సంవత్సరాలు వారు అక్కడ ఉన్నారు. మోషే యొక్క ఆధ్వర్యములో
దైవజనుడు మోషే యొక్క ఆధ్వర్యములో వారు విడిపింపబడి 40 సంవత్సరాల అరణ్య మార్గములో వారు నడిపింపబడ్డారు. ఖడ్గము నుండి తప్పింపబడ్డారు. వారికి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు కనుక విశ్రాంతిని నేను వెతుకుచున్నాను అంటాడు యేసయ్య. దేవుడు ఏమనకంటున్నాడు? విశ్రాంతిని ఎదుగుతున్నాడట. సైతాను కూడా విశ్రాంతిని ఎదుగుతున్నాడు. దేవుడు కూడా విశ్రాంతిని ఎదుగుతున్నాడు. పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని ఉంది, పరలోకము గొప్ప ఆశ పెట్టుకొని ఉంది. బాగా గుర్తు చేసుకోవాలి. ఆయనలో జీవం ఉంది, ఆయనలో జీవం ఉన్నది, సైతాన్ దగ్గర మరణం ఉన్నది. ఏం కోరుకుంటావో నువ్వు కోరుకో. రెండింటిని నీ దగ్గర పెట్టుకున్నాడు ఇప్పుడు ఆయన. అందువలన ఆయన రాజ్యమును, ఆయన నీతిని మీరు మొదట వెతకండి, అవన్నీ కూడా మీకు దొరుకును అని మత్తయి భక్తుడు 6వ అధ్యాయము 33వ వచనంలో తెలుపుతాడు. మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని మీరు ఎతకండి, ఇప్పుడు మీకు అన్ని దొరుకుతాయి. ఏం దొరుకుతాయి? మీకు పరలోక రాజ్యం గురించి వెతుక్కోండి అంటాడు. అంతే, దాన్ని మీరు ఆ విశ్రాంతిని వెతుక్కోండి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికి తెలిపిన మాటలు మత్తయి సువార్త 11వ అధ్యాయము మనం చూసినప్పుడు దేవుని పిల్లలు 28-29 వచనాల్లో, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా యొద్దకు రండి, సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు 1 కేజీ బంగారం ఇస్తానని చెప్పాడా? తలా ఒక ఇండ్లు కట్టిస్తానని చెప్పాడా? మంచి యోజన తలా ఒక కారు ఇస్తానని చెప్పాడా? ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ప్రజలు ఏమండి మేము అది ఇస్తాం, వీళ్ళు చెప్తారు మంచిది. వాళ్ళు ఇవ్వలేరు పరలోక రాజ్యం, ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు. వారు కనుక ప్రభువుని నమ్ముకుంటూ వారు ఎవరైనా కానీ పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అయితే యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమి ఇస్తానన్నాడండి? చెప్పాలి, మీరు ఇప్పుడు చెప్పాలి. కేజీ బంగారమా? కాదు, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. దేవాన్ని పాదములకు స్తోత్రాలయ్యా. ఎంత రమణీయములు దేవా, ఎంతో ఆనిముత్యములు ప్రభువా, ఎంత రమణీయములు దేవా, ఎంతో ఆనిముత్యములు ప్రభువా, నీ వాక్యము జీవవాక్యము నా పాదములకు వెలుగాయనే. ఎంత రమణీయములు దేవా, ఎంతో ఆనిముత్యములు ప్రభువా, ఎంత రమణీయములు దేవా. యూదాలో సైతానుడు ప్రవేశించినందున యూదా జీవితం ఏమైందో తెలుసా? అతడు ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు, పొట్టపగిలి చచ్చిపోయాడు. ఎప్పుడు? సైతానుకు యూదాను వాడుకున్నాడు. అదేవిధంగా సంసోను కూడా వాని ఇష్టానుసారంగా వాడుకున్నాడు. అభిషేకం పొందినటువంటి వ్యక్తి సంసోను మామూలు వ్యక్తి కాదు. అటువంటి వారిని వాడుకున్నాడు. నువ్వు కూడా తలాంతులు కలిగి ఉన్నావా బ్రదర్, సిస్టర్? అయా దైవజనుడా, ఓ నైనా, అమ్మా, సవినయంగా నేను మీకు తెలుపుతున్నాను, మీరు ఎవరైనా కానీ, ఎటువంటి వారైనా కానీ, నీకు సందు ఉండకూడదు. సూది బెజ్జం కంటే ఇంకా సన్ననే బెజ్జము ఒకవేళ సందు ఉన్నట్లయితే నీలోనికి నీరు వచ్చేసి మునిగిపోతుంది. అయితే దేవుని వాక్యం అనేటువంటి నీరు కనుక నీకు ఉన్నట్లయితే నీ సందులన్నీ కూడా పూడ్చి సమతలంగా చేస్తాయి. అందువలన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనల్ని రక్షించుటకు వచ్చేసింది తెలుసా? మోషేను రక్షించుటకు తన తల్లి ఏం చేసిందో మీకు తెలుసా? చిన్న బాలుడిగా 3 నెలలు సాకివారు ఇక సాకలేకపోయారు. ఎందుకనగా ఆ ఫరో ఎంతమంది అయితే 2 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని చంపివేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు, మగపిల్లలను చంపివేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు మోషే తల్లి ఏం చేసిందో తెలుసా? ఒక జమ్ముతో పెట్టెను తయారు చేసి దానికి కీలు మన్ను పూసింది. ఆ కీలు అనగా మంటు ఒక విధమైనటువంటి మన్ను పూసింది. ఆ మన్నులో నుండి పడవలోనికి నీళ్లు రాకుండా, ఓడలోనికి నీళ్లు రాకుండా, ఆ యొక్క బోటులోనికి నీరు రాకుండా చేసింది. ఆ కుమార్ని అందులో పెట్టి ఆ వాగులు ఇడిచిపెట్టింది ఆమె. నీరు కనుక వచ్చేసింటే ఆ చిన్న కుమారుడు చచ్చిపోయేవాడు. అందువలన ఆ కీలు స్థలములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము, ఆ రక్తము గనుక నీకు ఉన్నట్లయితే, ఆ మన్ను గనుక నీకు ఉన్నట్లయితే, ఆ మన్ను మనకు మన శరీరం మీద అనగా ప్రభువు ఆ యొక్క రక్తంలో మనం ఉన్నట్లయితే ఈ లోకములో ఉన్నటువంటి మాలిన్యము మనను అంటకుండా ఉంటుంది. కనుక నువ్వు వెళ్ళవలసిన స్థలానికి దేవుడు తీసుకెళ్తాడు. మోషేను తీసుకెళ్తున్నప్పుడు ఎక్కడైతే రాజకుమార్తె ఆ రేవు దగ్గరికి స్నానం చేసుకుందో కరెక్ట్గా అక్కడికి పోయింది ఈ పెట్టే, కరెక్ట్గా ఇక్కడికి పోయింది ఆ జమ్ము పెట్టే. చూసావా? చక్కని కుమారుడు అందులో ఉన్నాడు. ఆ కుమార్ని ఫరో కుమార్తె తీసుకెళ్లి సాక్కొని 40 సంవత్సరాలు చదివించింది.
చిన్న పని మోసే తల్లి చేసింది, అద్భుతమైన జ్ఞానమైన పని. ఆ జ్ఞానమైన పని చేయటం వలన మోసే 40 సంవత్సరాలు రాణి యొక్క గృహంలో ఉన్నాడు, అద్భుతంగా పెరిగాడు. ఇశ్రాయేలు ప్రజలు విడిపించుటకు వచ్చాడు, తన మామ యొక్క మందను మేపాడు. 40 సంవత్సరాలు ఇక్కడ, 40 సంవత్సరాల అరణ్యములో, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలతో గడిపాడు ఆయన. వారిని ఐగుప్తు అనేటువంటి దాస్యము నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి పరిపూర్ణంగా తీసుకుని వచ్చి దేవునికి షబాస్ అని దేవుని దగ్గర బిరుదం పొందినటువంటి వాడు. మోసే సమాధి ఎక్కడుందో ఎవరికి కూడా తెలియదు. గొప్ప సేవకుడు దేవుని బిడ్డలారా. ఈ దినము దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. సైతాను యూదాలో ప్రవేశించింది, సంసోనులో ప్రవేశించాడు. సంసోను కంటే గొప్పవాడివేనైనా నీవు? సంసోను మామూలు వ్యక్తా? అయితే అతని జీవితము ఎక్కడుంది తెలుసా? దెలీలా తొడల మీద ఉన్నాడు. అతడి అభిషేకం పొందిన వ్యక్తి, పాటలు పాడిన వ్యక్తి, ఆరాధన చేసిన వ్యక్తి, కానుకలు ఇచ్చినటువంటి వ్యక్తి, దైవజనులకు పరిచయం చేసిన వ్యక్తి, కారుల వారిని తిప్పిన వ్యక్తి, మీటింగుల మీద మీటింగులు పెట్టించి పేరు పెట్టించిన వ్యక్తి ఎక్కడున్నాడో? దేవానికి స్తోత్రాలు. కృంగిన దినమందునా, ఒంటరితనమందునా, కృంగిన దినమందునా, ఒంటరితనమందునా, కృపతో నన్ను బ్రతికించనే, కల్వరిలో నన్నాదరించనే, కల్వరిలో నన్నాదరించనే. ఎంత రమణీయములు దేవా, ఎంతో ఆనిముత్యములు ప్రభువా, ఎంత రమణీయములు దేవా. నీ వాక్యము జీవవాక్యము, నా పాదములకు వెలుగాయనే. ఎంత రమణీయములు దేవా, ఎంతో ఆనిముత్యములు ప్రభువా, ఎంత రమణీయములు దేవా. ఫిలిస్తీన్లు నిద్రపోనీయలేదు సంసోను. దొరకడు. దేవుని అభిషేకం ఉంది. అయితే దెలీలా తొడల మీద ఉన్నప్పుడు పట్టబడ్డాడు. మొట్టమొదటిగా ఫిలిస్తీన్లు ఏం చేశారనగా అతని కళ్ళు కూడా పెరికారు. ఇంకెక్కడికి పోతావు, పోరా పరిగెత్తి. సైతానుడు చాలా జ్ఞానవంతుడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో మీరు చూసినప్పుడు, దొంగ దొంగిలించుటకును, నాశనము చేయుటకును, హత్య చేయుటకు వస్తాడు. దొంగ అనేవాడు చాలా జ్ఞానంగా పనిచేస్తాడు. మీరు మీ ఇంట్లో బంగారు డబ్బు దాచిపెట్టుకుంటారు. కొన్ని పర్యాయాలు అవి ఎక్కడ పెట్టారో కొన్ని పర్యాలు అర్థం కాక మరిచిపోయి ఉంటారు. కానీ దొంగ వచ్చాడంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బట్టలు, చాటలు, పొరకలు, చెప్పులు తీసుకుపోడు. ఆయన కరెక్ట్గా దొంగ అంటే ఆయన ఎక్కడ ఆ విలువగల వస్తువులు ఉన్నాయో అక్కడే అతను చేయిబెట్టి తీసుకెళ్తాడు. అంటే చూసారా, విలువగల వాటిని దొంగ తీసుకెళ్తాడు. సైతానుడు కూడా ఎవరి మీద ఉన్నాడు? నీరసమైన వాడిని, పనికిరాని వాడిని. ఏమండి, వాళ్ళంతా వారి స్నేహితులు కనుక వాళ్ళని ఏమండు. మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒకసారి వాడు చాలా దుర్మార్గుడు కదా, వాడు అట్లట్లు వాడు చాలా ప్రబలుతున్నాడు అంటే ఎస్, వాళ్ళ స్నేహితుడే, వాళ్ళ గురించి ఏం చింత లేదు. కానీ నువ్వు బాప్తిసమైన టికెట్ తీసుకున్నావు కదా, నువ్వు రక్షణ పొందావు కదా, నువ్వు దేవుని బిడ్డవని అనుకున్నావు కదా, నువ్వు పరలోక రాజ్యానికి వారసుడవు కదా, నీ యొక్క టికెట్ క్యాన్సిల్ చేయాలని వాడు పట్టాడు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్లకుండా వాడు పట్టుబట్టాడు. వాడు స్ట్రైక్ చేస్తున్నాడు. నువ్వు పోకుండా. అంటే వాని దూతలతో కలుసుకొని ఈ నెట్లో తిట్టు మనం ముంచాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు నీది తీర్మానం. పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని ఉంది. యెషయా గ్రంథం 5:14 దాంట్లో వాడు నోరు తెరుచుకొని ఉన్నాడు అపరిమితంగా. మరి ఇక్కడ సైతానుడు కూడా విశ్రాంతి కొరకు ఎదురు చూస్తున్నాడు. అక్కడ యేసు ప్రభు వారు పరలోక రాజ్యాన్ని మన కొరకు బ్రహ్మాండమైనటువంటి వీధులు కట్టాడు. బ్రహ్మాండమైనటువంటి పరలోక రాజ్య పట్టణ వైభవం కొరకు మనకు పెట్టాడు. ఆయన దగ్గర అనేకమంది గృహాలు, నివాసాలు ఉన్నాయి. లేని ఎడల నేను మీకు చెప్పుదును అని అంటాడు. మరి అక్కడికి వెళ్లకుండా నిన్ను క్యాన్సిల్ చేయాలని ఆశపడుతున్నాడు. ఏం చెప్తావు నువ్వు ఇప్పుడు? ప్రభువా, నా జీవితాన్ని నేను మార్చుకుంటానంటే నీకు విశ్రాంతినిచ్చుటకు వచ్చాడు యేసు ప్రభు వారు. చదవండి మీరు మరలా ఒకసారి. క్షమించాలి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకుని వారై
జనులు అరణ్యములో దయ పొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదును అనుచున్నాడు. దేవుడు మన కొరకు వెలుదునన్నాడు, వచ్చాడు, మనకు విశ్రాంతిని ఎదుగుతూ ఉన్నాడు. మరి ఈ విశ్రాంతిలో గనక నువ్వు ప్రవేశిస్తే ఈ విశ్రాంతిలో ఆశీర్వాదం ఉంది. విశ్రాంతి ఆశీర్వాదం ఎటువంటిదనగా పరిశుద్ధతో కూడినటువంటి ఆశీర్వాదం ఇది. ప్రియమైన దేవుని బిడ్డారా, పరిశుద్ధతలో ఉన్నటువంటి ఆశీర్వాదముని ప్రభు వారికి ఇస్తాడు. నువ్వు సమాధానంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు. ప్రపంచం తారుమారైపోయినా కానీ నువ్వు జుమ్మను మౌనంగా ఉంటావు. నాకేం పర్వాలేదు, నా దేవుడు గొప్పవాడు, నాలో ఉన్నవాడు చెప్పాలి, లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. పర్వతములు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, నడి సముద్రంలో పర్వతములు మునిగిపోయినా ఏం జరుగుతుంది? బ్రహ్మాండంగా ఎయిర్ కండిషన్లో సంవత్సరం రోజులు ఉన్నాడు. ఎవరండి? నోవాహు ఉన్నాడండి. సంవత్సరం రోజులు నోవాహు ఎయిర్ కండిషన్లో ఉన్నాడు. ఆ బ్రహ్మాండంగా పైన అరారాతు కొండ మీద ఉన్నాడు. ఎందుకు? దేవుని కొరకు ఇష్టడుగా జీవించాడు, భూమి మీద కృప పొందిన వాడాయాడు. దేవుడు అటువంటి కృప నీకు ఇవ్వాలని ఆశపడుతుంటున్నాడు. దేవా, నాకు విశ్రాంతి కావాలి. అయ్యా, మీరు మా కొరకు విశ్రాంతిని ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. 3వ వచనంలో చూసినప్పుడు, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుతున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుతున్నాను. ఎటువంటి వాగ్దానమైనటువంటి మాట, ఎటువంటి కృప పొందిన మాట, ఎటువంటి నిరీక్షణ కలిగినటువంటి మాట ప్రభువారు మనకిచ్చాడు. చాలా కాలం క్రిందట దేవుడైన యెహోవా నాకు ప్రత్యక్షమై ఈ విధంగా అంటున్నాడు. ఏమన్నాడు? శాశ్వతమైన ప్రేమ. ప్రేమ తరిగిపోదు, ప్రేమ ఎప్పుడే కానీ మాసిపోదు, ప్రేమలో తేడాలు రావు. నువ్వు నిజంగా ప్రేమికుడు అయితే, ప్రభువును ప్రేమించిన వాడవైతే ఏ దినము కూడా నువ్వు ప్రభు ప్రేమకు దూరంగా ఉండవు. ప్రేమను గురించి అపోస్తులంటి పౌలు 1 కొరింథీయులు 13వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు ఉన్నాయి. అందులో ప్రేమను గురించి బ్రహ్మాండంగా రాస్తాడు ఆయన. వాటన్నిటి గురించి లాస్ట్లో లెక్క తెలుస్తాడు, టోటల్ చెప్తాడు. శాశ్వతంగా ఉండేది ప్రేమ, దీనికి మించింది ప్రపంచంలో ఏమీ లేదన్నాడు. ప్రేమ కోసం యేసు ప్రభువు వారు ఏం చేశాడో తెలుసా? తన ప్రాణమునే నీ కొరకు నా కొరకు పెట్టాడు. అందువలన ఆయన ఇప్పుడు ప్రేమ కొరకు ప్రాణం పెట్టాడు. ఆ దినము గొర్రె పిల్లగా వచ్చాడు. రేపు 2వ రాకల్లో గొర్రె పిల్లగా కాదు ఆయన వచ్చేది, కోదమ సింహమై రాబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చర్చిలో ఉన్న నీవు సోదరుడా, సోదరి, దేవుని వాక్యం వింటున్నావు. ఎవరో అబ్బాయి చెప్పాడు, అయ్యా మన తలుపు దగ్గరనే సింహం వచ్చిందయ్యా అన్నారు. ఎవరో అనేసరికి అందరు వెనక్కి వాక్యం వింటంలే. ఎవరు? అందరూ తలుపు దగ్గర చూసి వాయమ్మ సింహం వచ్చిందని చెప్పి ఒకడు టేబుల్ కింద, ఒకడు అక్కడ ఇక్కడ దూరుకుంటున్నారు. కిటికీలు పోవటానికి కుదరటం లేదు. ఎందుకనగా సింహము చర్చిలోనికి వచ్చేసి ఒకరి మించి ఒకరు కేకలేస్తున్నాడు, ఒకరి మించి ఒకడు పడుతున్నాడు. అయితే వాక్యం తెలిసినటువంటి పాస్టర్ గారు, మీరేం భయపడవద్దంటున్నారు. నీది నీకుండవయ్యా, మాది మాకు, నీకేం తెలుసు అని అంటున్నారు. వీళ్ళు ప్రాణంకు అటు ఇటు ఒకరి మీద ఒకడు పడి, ఆ కుర్చీ కింద ఒకడు, ఆ టేబుల్ కింద ఒకడు, ఆ కిటికీలు పోడతాయని 10 మంది బట్టి ఊడబెరుకుతున్నారు. సింహం వచ్చింది. ప్రాణం అంటే బల తీపి ఏమండి. అయితే ఆ సింహము మాత్రము ధైర్యంగా, సింహం కనుక ధైర్యంగా ఉంది. అది ఎందుకు వచ్చింది అనగా, తన పిల్లలు ఎవరో చర్చిలో ఉన్నారని వచ్చింది. అది హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చర్చిలో ఎవరో ఉన్నారని తన పిలిస్తే, చర్చిలో ఉన్నటువంటి వారు నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందని దగ్గర పెట్టలకే ఈ సింహం అక్కడికి పోయేసరికి ఆ కాళ్ళు పైన వేసి ఒకరినొకరు కౌగలించుకుంటున్నారు. కారణం ఏంటనగా, నీతిమంతులను దేవుడు సింహంతో పోల్చాడు. లేకపోతే నువ్వు భయపడి వెళ్ళిపోతావు దేవుని బిడ్డ. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, చాలా కాలము క్రిందట దేవుడిని యెహోవా నాకు ప్రత్యక్షమై అంటున్నాడు, నేను నిన్ను ఎలా ప్రేమించాను అనగా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను అంటాడు. ఎటువంటి ప్రేమ అండి! ఆ ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ఏమి చేయాలి, ఏమి ఇవ్వాలనుకున్నాడు నీకనగా విశ్రాంతిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. తదుపరి అంటున్నాడు ఆయన, ఆ ప్రేమ తర్వాత నేను ఏమి విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అన్నాడు. దూషకుడు, హింసకుడు, హానికరుడుగా ఉన్నటువంటి సౌలు పౌలుగా మార్చబడలేదా? అందరినీ కొట్టాడు, అందరినీ హింసించాడు. ఎక్కడైనా క్రైస్తవ బిడ్డలు ప్రార్థన జరుగుతుంటే ఒప్పుకునేవాడు కాదు. వారిని సంపతి కూడా కేసు లేకుండా చేయడానికి సార్ దమస్కు పట్టణానికి వెళ్తున్నాడు.
అయితే ఆయనకి ఏం లేదు, అంతే. దారిలో ఒక వెలుగు కనపడింది. ఆ వెలుగు ఏమైపోయింది అనగా ఈయన జీవితాన్ని మార్చింది. వెలుగు లాంటివాడు, సూర్యుని లాంటివాడు దేవుణ్ణి తెలుసుకోలేకపోయాడు సంసోను. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే దూషకుడు, హింసకుడు, హానికరుడుగా ఉన్నటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. శూరుడుగా ఉన్నటువంటి, అభిషేకం పొందినటువంటి వాడు, వ్రతము చేయబడినటువంటి వాడు ఏమైపోయాడండి? కన్నులు కూడా తీసుకొని పశువులాగా ఆ గానుగ తిరగవలసి వచ్చింది. ఆ దినాలలో బిల్డింగ్ కట్టాలంటే సున్నము, బెల్లము, ఇసుక వేసి తిప్పి కట్టేవారు. ఆ ఎద్దును కూడా తీసి సంసోను కట్టి ఆయన కొడుతున్నారు. ఎటువంటి బీభత్సం తెలుసా? కారణం ఏంటనగా సైతానుకు విశ్రాంతి స్థలంగా మార్చబడ్డాడు సంసోను. అయితే దేవుని మహాకృప చేత సత్యమును తెలుసుకొని సత్యముని అంట వెళ్తున్నప్పుడు సైతాను దూరం చేశాడు, దేవుని దగ్గరికి వచ్చాడు అపోస్తులంటి పౌలు. సైతానుడు యూదాలో ప్రవేశించాడు, స్వామి అప్పచెప్పాడు. కానీ స్వామి అందరినీ బ్రతికించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యూదా జీవితం ఏమైపోయింది తెలుసా? ఉరేసుకున్నాడు, పొట్ట పగిలి చచ్చిపోయాడు. సైతానుకు స్థలం ఇచ్చినప్పుడు అది అపరిమితముగా నోరు తెరుచుకొని ఎవరిని మృంగుదనాన్ని ఉన్నప్పుడు యేసయ్య అంటాడు, నీకు ఒక ప్రణాళిక వేశాడు, నా పిల్లలకు నేను విశ్రాంతినిస్తాను. ఆయన చూడండి అంటున్నాడు, ఎంత చక్కని మాట అంటున్నాడండి. ఖడ్గమును తప్పించుకుని వారై, ఇర్మియా గ్రంథం 31 అధ్యాయము 2వ వచనం 2వ భాగములో, ఖడ్గమును తప్పించుకుని వారై జనులు అరణ్యములో దయ పొందిరి. అరణ్యం అనేటువంటి ఈ లోకములో, ఇప్పుడు మనము ఈ లోకము అనేటువంటి అరణ్యములో మనము దయ పొందితిమి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి ఉన్నట్లు నేను వెళ్ళుదును అనుచున్నాడు ఇర్మియా భక్తుడు. ఇర్మియా కంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ అరణ్యం అంటే లోకములో మనకు అధిక విశ్రాంతినిచ్చుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు, ఆశీర్వాదించాడు, విశ్రాంతినిచ్చాడు, కృపను చూపించాడు. ఈ దేవుడు మీకు కావాలనా? అయ్యా నాకు కావాలయ్యా. సైతానుడు ఎత్తుకుతున్నాడంట ప్రభువా, వానికి విశ్రాంతి దొరకట్లేదంటయ్యా. నీరు లేని స్థలానికి వెళుతున్నాడంట ప్రభువా. వాడు నీరు లేదంటే వాక్యము లేదు, అభిషేకము లేదు, సహవాసము లేదు. అట్టివారి దగ్గరికి వెళ్తున్నాడు. అయ్యా నేను మాత్రం వాక్యం కలిగి జీవిస్తాను అని అనుకున్నవా? మోకరించు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ జీవితాన్ని పరిశీలించుకోండి, మీ జీవితాన్ని పరీక్షించుకోండి. అంత పెద్ద పడవ, సూది బెజ్జం లాంటి రంధ్రం పడితే ఆ నీరు గనుక లోపలికి వస్తే అయ్యో పడవ నడి సముద్రంలో మునిగిపోతుంది కదా. పడవ కంటే విలువగల ఈ శరీరాన్ని మనము ఒక చిన్న బెజ్జం కూడా మన దేహంలో పడకూడదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పాతాళం అపరిమితముగా తన నోరు తెరుచుకొని ఉంది. దాంట్లో ఘనమైన వారు పడిపోయారు. సంసోన్ లాంటి వారు, అభిషేకం పొందిన వారు పడిపోయారు. అయితే సౌలుగా ఉన్న వ్యక్తి, దూషకుడుగా ఉన్న వ్యక్తి, హింసకుడుగా ఉన్న వ్యక్తి, ఇతరులను కష్టపెట్టిన వ్యక్తి, దేవుని పిల్లలను కష్టపెట్టిన వ్యక్తి తెలుసుకున్నాడు, దేవుని కొరకు జీవించాడు. నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. యూదలో సైతానుడు ప్రవేశించాడు, ప్రభువునే గురువునే అప్పచెప్పాడు. కానీ అతడు ఉరి పెట్టుకొని పొట్ట బగిలి చచ్చిపోయాడు. సైతాను యొక్క క్రియ ఏంటనగా దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకే వచ్చాడు. కానీ మంచి గొర్రెల కాపరి తన ప్రాణము పెట్టుటకే మన కోసం వచ్చాడు. మనకు విశ్రాంతిని వెతుకుటానికి వచ్చాడు. శాశ్వతమైన కృపానికి ఇచ్చాడు, శాశ్వతమైన ప్రేమ మనకిచ్చాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కనికరము గల దేవా, ప్రేమ గల యేసయ్య, పరిశుద్ధుడా నీ నామానికి వందనాలు. మా జీవితాల్లో మీరు విశ్రాంతిని ఎదుకటానికి వచ్చావా? అనేక మంది విశ్రాంతి పొంది తిరిగి వాక్యము లేకుండా, సహవాసము లేకుండా లోకములో మునిగిపోయి, ఉద్యోగం ఇచ్చిన దేవుని మరిచిపోయి, వ్యాపారం ఇచ్చిన దేవుని మరిచిపోయి, కుటుంబమునిచ్చిన దేవుని మరిచిపోయి, పిల్లలిచ్చిన దేవుని మరిచిపోయి, సంఘమునిచ్చిన దేవుని మరిచిపోయి సైతానులో లోకంలో పడిపోయినప్పుడు అయ్యో కుటుంబంలో విశ్రాంతి తక్కువ అయిపోయింది. లక్షల రూపాయలు సంపాదిస్తున్నారే కానీ విశ్రాంతి లేని స్థితిలో ఉన్నారు. ఓ దేవా, అట్టి వారిని దర్శించి నీ విశ్రాంతిలోనికి ప్రవేశించే భాగ్యాన్ని దయచేసి స్వామి. ఇది వాక్యం విన నీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. వీరి జీవితాల ద్వారా మీరు మహిమ పొందండి. ఔషధాల అక్కర్లు తీర్చండి, రెక్కల కింద ఉంచండి ప్రభువా. వృద్ధాప్యులను మీరు ముట్టండి నాయన. ఈ వృద్ధాప్య దశను ఆశీర్వాదించండి. దిక్కుదశ లేని తల్లిదండ్రులు కూడా ఎంతో మంది ఉన్నారు. పిల్లలకు దూరం అయిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. పిల్లలు కూడా దూరం చేశారు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నవారు. అట్టి వారు ఎవరన్నట్టు వారిని ఆదరించండి.
విధవరాలనైనా యవన కాలంలో భర్తలను భార్యలను కోల్పోయిన ఆ విధవరాలను మీరు దర్శించండి, వారికి న్యాయం తీర్చండి. చిన్నపిల్లలు తల్లిదండ్రులు కోల్పోయినటువంటి బిడ్డలు ఉన్నారు, దిక్కు దిశ లేని వారుగా ఉన్నారు ప్రభువా, అట్టి వారిని ఆదరించండి. కొందరు అనేక మంది కలిగి ఉన్నారు కానీ ఏమి లేని వారుగానే జీవిస్తున్నారు నాయన, అట్టి వారిని కరుణించండి. మేము నమ్ముతున్నాము ఈ త్వరగానైనా ఈ ప్రపంచంలో నుండి, భారతదేశంలో నుండి ఈ కరోనా వైరస్ని మీరు అలగొట్టారని మేము నమ్ముతున్నాం తండ్రి. త్వరగా దేవుని మందిరాలు తెరవబడి అయ్యా మిమ్మల్ని గణపరిచే భాగ్యం మా అందరికి ఇచ్చారని కూడా మేము నమ్ముతున్నాం స్వామి. మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా ప్రభువా, ఇంత గొప్ప కార్యం మీరు మాకు చేశారు. మా దేశంలో నెమ్మది శాంతినిచ్చారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేశ నాయకులను దీవించండి, రాజకీయవేత్తలను దీవించండి. ఓ ప్రభువా, ఈ భయంకరమైన పరిస్థితుల్లో నైనా రిస్క్ జాబులో ఉంటున్నటువంటి వైద్య బృందాన్ని మీరు ఆశీర్వదించి వారిని ముట్టి సురక్షితను అనుగ్రహించండి. ముఖ్యమంత్రులను ఆశీర్వదించండి, ప్రధానమంత్రిని మా ప్రభు దీవించండి. సరైన సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించండి. ప్రజలందరి పట్ల న్యాయమైన కరుగుటకు కృప చూపించండి. ఈ విధంగా మీరు చేసిన ఈ అద్భుతమైన కృప కొరకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన ఈ విశ్రాంతి కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములోని ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమెన్. అంతిమ ఆశీర్వాదములు మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి సాహసము, సర్వలోక పరిశుద్ధులకును ఇక్కడ మనందరికీ యేసయ్య ఇచ్చే విశ్రాంతి సదాకాలము మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.